మనం ఈరోజు నుంచి పంచతంత్ర కథలు చెప్పుకుందామా? పంచతంత్ర కథల్లో 1వ భాగం మిత్రలాభం. వేగంగా ప్రవహిస్తున్న గంగా నదీ తీరాన పాటలీపుత్రం అనే దేశము ఉండేది. ఆ దేశాన్ని పాలించేది సుదర్శన వర్ముడు. ఆయనకు 3 కొడుకులు, ఆడ సంతతి లేదు. 3 కొడుకులను వృద్ధిలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఉపయోగం లేకపోయింది. చదువు సంధ్యలు లేని ఆ 3 కొడుకులు మూర్ఖులైనారు. మంచి చెడు తెలియని ఆ 3ని చదివించాలని చూస్తే చదువు అబ్బలేదు. ఆ మూర్ఖుల్ని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచిస్తూ ఆ నగరంలోనే నివసిస్తున్న వేదాంగ కోవిదుడు చదువులు చెప్పుటలో దిట్ట. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆరితేరినవాడు. ఆయన విష్ణువర్మ అనే పండితుణ్ణి ఆహ్వానించి కుమారుల గురించి వివరించాడు. వాళ్లకు ఎలాగైనా మంచిని బోధించి వృద్ధిలోకి తీసుకురావాలని కోరాడు సుదర్శన వర్ముడు. తన దేశరాజైన సుదర్శనవర్ముని ఆజ్ఞానుసారం విష్ణువర్మ ఆ 3ని వెంట పెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. వాళ్ళని బాగు చేయుట ఎలాగా అని తీవ్రంగా ఆలోచించాడు. వాళ్లను అక్షరాలు వ్రాయమనలేదు, చదువు నేర్చుకోమనలేదు. మంచి తోటలను, మంచి కథలతోనూ వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాడు. ఉంటాను.